దాదాపు 2 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ దాడులతో వణికిన గాజా నగరం ఇప్పుడు కొత్త ఊపిరి పీల్చుకుంటోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో గాజాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతినిత్యం బాంబు దాడులు, వైమానిక దాడులతో గాజా పట్టణం సర్వనాశనమైపోయింది. అయినప్పటికీ అక్కడ ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పాలస్తీనియన్ సంప్రదాయంలో వివాహాలు, కుటుంబ బంధాలను, సామాజిక ఐక్యతను చాటి చెబుతాయి. కానీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో అక్కడ దాదాపు 2 ఏళ్ల పాటు పెళ్లిళ్లు ఆగిపోయాయి. పెళ్లి పాటలు వినిపించాల్సిన చోట బాంబుల శబ్దాలు, ప్రజల ఆర్తనాదాలే వినిపించాయి. నగరాలు నేలమట్టం కావడం, కుటుంబాలు చెల్లాచెదురు కావడం, ఎక్కడ చూసినా మరణ భయమే ఉండటంతో వివాహాలు కేవలం కలగా మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారడంతో యుద్ధంలో తీవ్రంగా ప్రభావితమైన ఖాన్ యూనిస్ నగరంలో ఇప్పుడు పెళ్లి బాజాలు వినిపించాయి. గాజా ప్రాంతంలో కాల్పుల మోతలు తగ్గి ఆకాశంలో రాకెట్లు ఎగరడం ఆగి ఇప్పుడక్కడ పెళ్లి పాటలు వినిపిస్తున్నాయి. ఇటీవలి ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో అక్కడ ఒకేసారి 54 జంటలు ఒక్కటయ్యాయి. ఈ సామూహిక వివాహాలకు యుఏఈ మద్దతు ఉన్న మానవతా సహాయ కార్యకలాపాలు నిర్వహించే సంస్థ అల్ ఫారెస్ అల్ షాహీం నిధులు సమకూర్చింది. యుద్ధం కారణంగా తమ సర్వస్వాన్ని కోల్పోయిన ఈ జంటలకు పెళ్లికి నిధులు సమకూర్చడంతో పాటు కొత్త జంటలు తమ జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు కొంత డబ్బు, నిత్యావసర వస్తువులను అందించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో చాలా మంది ఖాన్ యూనిస్ నగరం నుంచి వలస వెళ్లిపోయి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం, ఆహారం కోసం ఎన్నో తిప్పలు పడ్డారు. అంతేకాక తమ సొంత వారిని యుద్ధంలో కోల్పోయారు. తమ కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, కానీ యుద్ధం అంతా మార్చేసిందని కొత్తగా పెళ్లైన జంటలు ఆవేదన వ్యక్తం చేశాయి. సొంత ఇల్లు, ఉద్యోగం, కుటుంబం, సురక్షిత ప్రదేశంలో జీవితం, ఇలా యుద్ధం వల్ల తమకు ఏం మిగల్లేదని వాపోయారు. అయినప్పటికీ తమ జీవితం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ధైర్యాన్ని కూడగట్టుకుని ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అయితే గాజాలో యుద్ధం ఆగిపోయినా ఇంకా మానవతా సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికీ 2 మిలియన్ల మంది నిరాశ్రయులుగానే ఉన్నారు. తమ సొంత ప్రాంతాలకు వచ్చినా అక్కడ ఉండేందుకు సరైన నివాసం లేదు. ఇజ్రాయెల్ దాడులతో భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు నిరాశ్రయులైన ఈ లక్షలాది మంది ప్రజలు సరైన ఆశ్రయం, ఆహారం, వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల కొంత సాయం గాజాకు చేరుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో మానవతా సాయం కొరత ఇంకా తీవ్రంగా ఉంది.